తినండి. మొహమాట పడుతున్నట్టున్నారు. తీసుకోండి. తీసుకుంటామండి. అన్నయ్య అంటే చెల్లెళ్ళకి ఎంత ఇష్టమో ఈ ఊళ్ళో వాళ్ళకి అంత గౌరవం. తన పద్ధతి సంస్కారం గుర్తు చేస్తూ ఆడపిల్లంటే ఇలాగే ఉండాలని ప్రతి ఇంట్లో మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. మూర్తి గారు, ఇంతవరకు మీరు చెప్తూనే ఉన్నారు, వాళ్ళు వింటూనే ఉన్నారు. మా చెల్లెల్ని చూస్తున్న అతని అభిప్రాయం ఏంటో చెప్పమనండి. చెప్పరా? చక్కగా ఉంది, ఇంకేం చెప్తాడు? ఎస్ అనే అంటాడు. ఒక మాటగా తన అభిప్రాయం కూడా చెప్తే బాగుంటుందండి. అయితే చెప్పేయిరా, ఓ అనడానికి ఏముంది? శ్రీవల్లిని నేను పెళ్లి చేసుకున్నాను. అదేమిటి బాబు అలా అంటున్నావు? తప్పుగా అనుకోకండి, మీరు కూడా నిజమే అని ఒప్పుకోవాలి. మీ చెల్లెలి శ్రీవల్లి ఎవరినో ఇష్టపడిందంట కదా. ఎవరినో కాదండి, నన్నే. అమ్మా, అసలు ఇక్కడేం జరుగుతుంది? ఏమోనే, నాకు అర్థం కావట్లేదు. ఎవరినో కాదండి, నన్నే. వెంకటపతిరాజు గారు, ఇక్కడికి మీరెందుకు వచ్చారు? నేనెప్పుడూ వస్తూనే ఉంటాను కదండి. ఇప్పుడు ఎందుకు వచ్చారని నేను అడుగుతున్నాను. అన్నయ్య, ఆయన మీద కోప్పడకండి. అబ్బాయిని ఒక్క మాట అంటేనే అమ్మాయి అడ్డుకుంటుంది. ఇక నువ్వు అడ్డుకొని మీ చెల్లెల్ని మాకు అప్పచెప్పాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా? జరిగిందేంటో మీకు తెలీదు. బావా, ఆ మాత్రం తెలుసుకోకపోతే పెళ్లి చూపులకొచ్చిన ఇతను శ్రీవల్లి ఇంకొకరిని ఇష్టపడుతుందన్న విషయం చెప్పడు కదా. అసలు జరిగిందేంటో వీళ్ళు తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారు? గంగాధరం గారు, అసలు ఏం జరిగిందో నేను చెప్తానండి. నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో ఇంకొక్క నిమిషం ఆగితే శ్రీవల్లి మెల్లో దండేసి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం జరిపేసుకుంటాం అన్న టైంలో మీరొచ్చి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశారు. ఎందుకు మా ఇద్దరిని ఒకటి కాకుండా అడ్డుకున్నారు? అసలు ఏం జరిగిందో మీరైనా చెప్పండి. ఓహో, మీరిద్దరూ నిశ్చితార్థం వరకు వెళ్లారన్నమాట. అంతేకాదక్క, ఇంతకు ముందు కూడా తనకి చాలా సంబంధాలు వచ్చాయి. అవి కూడా అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఎన్ని ఆగినా సరే శ్రీవల్లి మాత్రం బంగారం. ఆ అమ్మాయిని ఏమనట్లేదమ్మా, కానీ తన మనసులో ఒక అబ్బాయిని పెట్టుకొని ఇంకో అబ్బాయితో పెళ్ళంటే కష్టం కదా. అయ్యా, కూలంకుశంగా నేను మీకు వివరిస్తానుగా. వెంకటపతిరాజు గారు పశువుల డాక్టరు. అతను శ్రీవల్లిని ఇష్టపడటం, తను కూడా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం అంతవరకు వాస్తవం. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ పెళ్లి జరపడానికి వీల్లేదని గంగ ఆపటం జరిగింది. అంతకుమించి ఎవరూ ముందుకు వెళ్ళలేదు. ఎవరు మానాన వాళ్ళు బతుకుతున్నారు. మీది మంచి సంబంధం కాబట్టి మీ ఇంటి కోడలిగా తన చెల్లెల్ని ఇవ్వడానికి గంగకు కూడా అభ్యంతరం లేదు. ఆ అబ్బాయిని ఒక్క మాట అనివ్వట్లేదు. అంత ఇష్టం ఉన్న పిల్లని మా ఇంటి కోడలిగా తెచ్చుకుంటే మా అబ్బాయికి కష్టం మొదలవుదా చెప్పండి? దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి వెంకటపతిరాజు గారు. నన్ను 2 నిమిషాలు మాట్లాడివ్వండి.
శ్రీవల్లి గారికి పెళ్లి సంబంధం తీసుకొచ్చారనగానే నా గుండె ఎంత నలిగిపోయిందో మీకు తెలీదు. ఉన్న పళంగా వచ్చేశాను. తన కోసం బతకాలనుకున్నాను. నేను చాలా మందికి వైద్యం చేస్తున్నాను, కానీ రోజు రోజుకి పేషెంట్ అయిపోతానేమోనని భయం వేస్తోంది. శ్రీవల్లి గారు, నిజంగా నేనంటే ఇష్టం ఉంటే ఈ పెళ్లి సంబంధాలు తీసుకురాకండి అని చెప్పలేరా? మా చెల్లి చెప్పదో. నేను చెప్పిందే వేదం అనుకుంటుంది. అలా అనుకుని తనలో తాను నలిగిపోతుంది. ఏం జరిగినా జరగని మా అన్నయ్య మాత్రం బాధపడకూడదు అనుకుంటూ నలిగిపోతుంది. నువ్వు మాట్లాడకు శివ. అన్నయ్య, ఇదే నిజం. అడ్డుకుంటే అది అబద్ధం కాదు. మీ అందరి ఇష్టం. పెళ్లి సంబంధం తీసుకొచ్చిన పేరయ్య గారు కూడా ఒక మాట చెప్పొచ్చు కదా. గంగాధరం గారు వాళ్ళ చెల్లినిచ్చి పెళ్లి చేయకపోతే పోయాడు. నాకు ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి అని ఎప్పుడైనా మిమ్మల్ని అడిగానా? లేదు బాబు. అడుగుతానని కూడా అనుకోకండి. ఎందుకంటే నాకు శ్రీవల్లి గారు కావాలి. శ్రీవల్లి గారిని ప్రేమిస్తున్నాను. తన కోసం నా ప్రాణమైనా ఇస్తాను. బలవంతంగా వాళ్ళ అన్నయ్య పెళ్లి చేస్తే నేను పిచ్చోడ్నే ఈ ఊళ్ళోనే తిరుగుతాను, కానీ ఏమాత్రం పెళ్లి చేసుకోను. ఆపుతావా? మా చెల్లి అంటే ప్రేముందని పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళ ముందే చెప్తే మా ఇంటి మర్యాద ఏమవుతుంది? గౌరవ మర్యాదలు చూడకండి. ఆడపిల్ల మనసులో ఇష్టాన్ని చూడండి. మా చెల్లెళ్ళని నేను కష్టపడి పెంచాను. వాళ్ళ ఇష్టాలు నాకు తెలుసు. మీరు ఏం చెప్పనక్కర్లేదు. ముందు వెళ్ళండి. నా చెల్లిని చూడ్డానికి వచ్చిన వాళ్ళ మనసు మారకముందే ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంత జరిగాక ఇక మేమేలా చేసుకుంటాం బాబు? మేమేలా చేసుకుంటాం బాబు? మేమేలా చేసుకుంటాం బాబు? మేమేలా చేసుకుంటాం? నేను చేసుకుంటాను. నేను చేసుకుంటాను, కానీ శ్రీవల్లిని కాదు. గంగాధరం గారి రెండో చెల్లి అమృతవల్లి. నాన్న, నేను పెళ్లి చేసుకుంటానో ఎప్పుడు చెప్పలేదు కదా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటావు? ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరాలంటారు. పైగా మంచి సంబంధం కానిచ్చేద్దాంరా. ఇలా చెప్పా పెట్టకుండా తీసుకొస్తే వాడేమనుకుంటాడండి? మనం ఏమన్నా తీర్థయాత్రలకు వచ్చామా? అమ్మాయి ఎట్ట ఉందో చూడు తిరుపతే. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. మరి సంబంధం ఖాయం చేసేస్తాను. అమ్మాయిని చూడరా వీర్రాజు. నాకంటే ఇలాంటి పెళ్లి చూపులు లేవు, కానీ నీకు అదృష్టం దక్కింది కదా. తన మనసులో ఎవరున్నారో ఏంటో పాపం. చెప్పడానికి ఆలోచించాడేమో, కానీ ఇక్కడ ఆలోచించడానికి అవకాశం కూడా లేదు.
సడన్గా ఇలా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఏమంటున్నారు? శ్రీవల్లి గారి మనసులో అతనున్నాడు. ఇప్పుడు తను నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నా మా కాపురం అయితే నిలబడదు కదా. అలాంటప్పుడు తను జీవితంలోకి వస్తుందనేసి ఆలోచించడం, ఆశపడటం అనవసరం అండి. నాకు అమృతవల్లి నచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటాను. రేయ్, మనం చూసేది ఒకరిని, నువ్వు చేసుకోబోయేది ఇంకొకరినా? అమ్మా, అబ్బాయికి నచ్చడం ముఖ్యం. గంగ మొదటి చెల్లిని చేసుకోవడానికి వచ్చాడు. కాకపోతే రెండో చెల్లి కూడా పెళ్ళిడికి వచ్చింది కాబట్టి తన్ని చేసుకున్నా కూడా ఈ ఇంటితో సంబంధం కుదుర్చుకున్న వాళ్ళు అవుతారు. పైగా మంచివాళ్ళని ముందే చెప్తున్నాను కదా. ఎందుకైనా మంచిది. తన మనసులో ఎవరైనా ఉన్నారో అది కూడా అడక్కపోయారా? నా మనసులో ఎవరు లేరు. అమృత, నా మనసులో ఎవరు లేరు. అయితే నువ్వు ఈ పెళ్లికి సిద్ధమే కదమ్మా? సిద్ధమే. అమృత, ఇలా రా. మా అమ్మాయి డిగ్రీ కూడా చదివిందండి. ఏదైనా ఉద్యోగం కూడా రావచ్చు. పెళ్ళయ్యాక కూడా ప్రయత్నం చేయమనండి. చిన్న కోడలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు అవుతుంది. చూసావా తిరుపతి, ఆ అమ్మాయి చదువు, అందం అంతా చక్కగా ఉన్నాయి. అబ్బాయి నచ్చాడమ్మా? ఆ అబ్బాయికి మా అమ్మాయి కూడా నచ్చిందో లేదో తెలుసుకోండి. ఆడెప్పుడూ అన్నిటికీ తల ఊపేశాడు. ఒక్కగానొక్క కూతురు. మా ఆస్తి ఎంతున్నా తనదే కదా. అబ్బే అది కాదయ్యా, బతికుండంగా ఎంత వస్తుందో అది చెప్పండి. పిల్లల సంతోషమే మా సంతోషం అండి. మాకు ఈ ఇల్లు ఒక్కటి చాలు. ఉన్నదంతా మా కూతురు అల్లుడికే ఇచ్చేస్తాం. ఇంకే బంపర్ ఆఫర్. వీర్రాజు, నువ్వు నక్కం తొక్కుచుండవురా. నువ్వు ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. పిల్లనిచ్చిన మావని చూసుకుంటే చాలు. ఇంతకన్నా గొప్ప ఆఫరు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక్కగానొక్క కూతురు అన్నప్పుడు ఆస్తిపాస్తులన్నీ వాడికే వస్తాయి. మా వాడు కోటీశ్వరుడైపోతాడు. డబ్బులు కాదు కావాల్సింది, వీర్రాజుకి ఇష్టం ఉందో లేదో అది చూడండి. నీకేమైనా పిచ్చా? లేదు దినా, వీర్రాజు భవని నేను ప్రేమించాను, తను కూడా నన్ను ప్రేమించాడు. కానీ శ్రీవల్లక్క కోసం వెంకటపతిరాజు గారు ఇక్కడికొచ్చి తను లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా చెప్పారు. అలా మీ అన్నయ్య ఎందుకు చెప్పలేకపోయాడు? వేరే ఊరికి ఇంకో అమ్మాయిని చూడడానికి వెళ్ళాడు. ఇంకలాంటి వాడి గురించి నేను ఆలోచించలేను. ఈ సంబంధం ఒప్పుకొని ఎంత వీలైతే అంత మా అన్నయ్య గుండెల మీద భారం తగ్గించాలనుకుంటున్నాను. మా అక్కకి ఈ రోజు కాకపోతే రేపైనా వెంకటపతిరాజు గారితో పెళ్లి జరుగుతుంది. తర్వాత ఈ సంబంధం ఎలాగో మా అన్నయ్యకి ఇష్టం. అందుకే
కష్టమైన ఒప్పుకుంటున్నాను. శ్రీవల్లి యొక్క మనసులో కూడా వెంకటపతిరాజు గారు ఉన్నారు. అంత ఆస్తి వస్తుందంటే ఆడు కూడా మాట్లాడడం లేదు అంటే ఆడికి సంబంధం ఇష్టం ఉన్నట్టే కదా. ఆపుతారా 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 రే వీర్రాజు, ఏమై ఉండదు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి ఇష్టం లేదు. నాకు ఈ ఆస్తి పాస్తులు అక్కర్లేదు, పాస్తులు అక్కర్లేదు, అక్కర్లేదు. రే వీర్రాజు, నీ మనసులో వీర్రాజన్నయ్య ఉన్నాడు. లేడు. దయచేసి ఎవరికి చెప్పొద్దదినా. చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. బాబు, మీ ఆవిడ మీ చెల్లెల్ని తీసుకెళ్ళింది. తన ఇష్టాన్ని కాదంటుందా? ఏదైనా అభ్యంతరం చెప్తుందా? ఏదో ఒకటి చెప్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా. శివ, ఏ, రా. అయ్యో అమ్మా, మీరేం కంగారు పడకండి, వాడికి నేను సర్ది చెప్తాను. అతను అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చెప్తారండి? అబ్బాయికి ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఎందుకు చేస్తారండి? అబ్బాయి అభిప్రాయం అడగకుండా ఇలా ఇంటికి వచ్చేసి ఆస్తుల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదండి. గొప్ప సంబంధమే తీసుకొచ్చారు పాపాయమ్మ గారు. ఇంకెప్పుడు ఇటువైపు రావద్దు. అమృత మనసుని మార్చడానికి ప్రయత్నించొద్దు. తను ఏం చెప్తే అదే. చెప్పమ్మా, నీకు ఈ సంబంధం ఇష్టమేనా? ఇష్టమే అన్నయ్య. అమృతవల్లి గారు, చాలా థ్యాంక్స్ అండి. వెంకటపతిరాజు గారు, మీరు ఆశలు పెట్టుకోకండి. ఇంకొకసారి ఇలా అడ్డుపడే ప్రయత్నం చేయకండి. అమృతని వీళ్ళింటి కోడలు చేయాలన్నా సరే శ్రీవల్లి పెళ్ళయ్యాకే. ఒకవేళ శ్రీవల్లి పెళ్లి లేట్ అయితే అప్పుడేంటి అని అనుకోకండి. మీకు చెప్పా పెట్టకుండా తనకి పెళ్లి చేస్తానే తప్పితే మీకైతే ఇచ్చి పెళ్లి చెయ్యను. దయచేసి అర్థం చేసుకుని వెళ్ళిపోతే మంచిది. అమృతవల్లికి సంబంధం ఫిక్స్ అయింది. గంగాధరం గారిని ఒప్పించడానికి ఇంకాస్త సమయం దొరికింది. ఇది షరతు అనుకోకండి, మా విన్నపం అనుకోండి. శ్రీవల్లి పెళ్ళవగానే అమృత పెళ్లి చేస్తాను. అలాగే బాబు, సంబంధం అయితే ఇష్టం. మేము కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుని ఏ విషయమూ కబురు పెడతాం. మాట ఖాయం చేసుకుని ముందుకు వెళ్దాం. మంచి రోజు చూసుకుని వస్తాం. మంచిదండి. మొత్తానికి రెండో చెల్లికైనా సంబంధం కుదిరింది. సంతోషంగా తర్వాత మాట అనుకొని మిగతా తంతు కూడా కానిద్దాం. శుభం. వస్తాం గంగాధరం గారు. అలాగేనండి.
అమృత. మీ చెల్లెలు శ్రీవల్లి ఎవరినో ఇష్టపడిందంట కదా? ఎవరినో కాదండి, నన్నే నన్నే. అన్నయ్య, ఆయన మీద కోపడకండి. ఎందుకు మా ఇద్దరిని ఒకటి కాకుండా అడ్డుకున్నారు? అసలు ఏం జరిగిందో మీరైనా చెప్పండి.